రారు. వాళ్ళకి ఇచ్చింది ప్రజా తీర్పు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ గెలిస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అదే మరిగా ప్రజలకు కానీ 10% ఓట్లేసి 10% సీట్లు గెలిపిస్తే ప్రతిపక్షంలో కూర్చొని పెడతారు. 10% కంటే తక్కువ ఓట్లేస్తే సీట్లు గెలిస్తే వాళ్ళంతా కూడా ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ఇది ప్రజాస్వామ్య విలువ. ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 10% ఎమ్మెల్యేలు ఉంటేనే అర్హత ఉంటుంది. ఆ చట్టాన్ని మార్చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారు. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము అసెంబ్లీకి రామంటారు. ఎవడో ఒకడు చెరువు మీద అలిగి ఏదో చేసినట్టుంది వీళ్ళ సామెత చూస్తా ఉంటే. ఓసారి బాధేస్తుంది. 48 ఏళ్ళుగా చూసా. ఇంక 2 ఏళ్ళు 50 ఏళ్ళు అంటే 50 సంవత్సరాలు అసెంబ్లీ ఎట్లా పనిచేస్తుందో నేను చూసా. అలాంటిది విచిత్రమైనటువంటి ఆలోచన, అడ్డదారిలో మాట్లాడడం, బెదిరించడం, దౌర్జన్యాలు చేయడం. నేను అందుకే చెప్పా, ఎవరైనా సరే వింటారేమో కానీ నేను ఫ్యాక్షన్స్ని పూర్తిగా అణిచివేసిన వాడిని. తీవ్రవాదుల మీద పోరాడి ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి నా ప్రాణం మీదకే తెచ్చుకుంటే భయపడకుండా 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీకోసం నన్ను బతికిచ్చాడు. మళ్ళీ ముఠా నాయకత్వాన్ని పూర్తిగా రూపుమాపాను. రౌడీలు అనేవాడు ఎవడు ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అలాంటి రౌడీలుంటే వేరే రాష్ట్రాలకు పారిపోవాలి తప్ప మీ ఊర్లో ఉండడానికే వీలు లేదు. మా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్ జాగ్రత్త. అదే చివరి రోజు మీకు. ఆ తర్వాత మీరు గట్టెక్కరు, బయట తిరగలేరు. అదే చివరి రోజు. అదే నా ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలకి రక్షణే నా ప్రాధాన్యత. కాపాడుకుంటా స్వేచ్ఛగా తిరిగే స్వేచ్ఛ మీకు ఇస్తా. గంజాయి బ్యాచ్ కూడా చెప్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. ఖబర్దార్ గంజాయి బ్యాచ్ ఎక్కడన్నా ఉండి మత్తులో తప్పు చేసినా చిత్తుగా నీకేం చేయాలనో చేసే బాధ్యత తీసుకుంటామని వారికి కూడా హెచ్చరిస్తున్నా. ఈ రాష్ట్రం సమయం పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేం. చెడుదారిన పట్టిన వాళ్ళని సరైన మార్గంలో పెట్టలేకపోతే ఎక్కడ పెట్టాలనో అక్కడ వాళ్ళని పెట్టి మన